ఆదాయం చూస్తే ఘనం, వసతులు మాత్రం అధ్వానం. ఇన్కమ్ కోట్లలో ఉన్న ఆఫీసులన్నీ అనాథల్లా మారాయి. చిత్తూరు జిల్లాలో రిజిస్ట్రేషన్ ఆఫీసులు సగానికి సగం చిక్కి శైల్యమై బేల చూపులు చూస్తున్నాయి. అరకొర సౌకర్యాల గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక జనం సతమతమవుతున్నారు. ప్రభుత్వ ఖజానాకు అత్యధిక ఆదాయాన్ని అందించే ప్రధాన శాఖల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ముఖ్యమైందే. ఎంత ఆదాయం ఆర్జించే ఏం లాభం? కార్యాలయానికి సొంత భవనాలు సమకూర్చుకోలేని దుస్థితిలో ఉంది శాఖ. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 24 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులున్నాయి. వాటిలో సగానికి పైగా అద్దె భవనాల్లోనే రన్ అవుతున్నాయి. 24 ఎస్ఆర్ఓల ద్వారా ఏడాదికి 1000 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. అందులో ఒక్క రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసే 100 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఈ స్థాయిలో ఇన్కమ్ వచ్చే రేణిగుంట ఎస్ఆర్ఓ మహా అద్భుతంగా ఉంటుందని అనుకుంటే పొరపడినట్టే. లోపల కుర్చీలుండవు, మరుగుదొడ్లు కనపడవు. 10 మంది లోపల, 100 మంది బయట నిల్చుందామన్నా చోటు లేక రోడ్డు మీద తచ్చాడాలి. చిన్న ఇరుకు ప్రదేశంలోనే రికార్డులను పెట్టారు. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఒక్క పేపర్ కూడా మిగలదు. రికార్డ్స్ అన్ని కూడా వాల్యుబుల్ రికార్డ్స్ ఉంటాయి. తర్వాత ప్రతి సంవత్సరం ఇంకా రికార్డ్స్ పెరుగుతూ ఉంటాయి. పబ్లిక్గా పెరుగుతుంటారు. పెద్ద ఆఫీస్ ఇది. సొంత బిల్డింగ్ కూడా నిర్మిస్తే మాకు ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. ప్రజలకంటే వచ్చిన వాళ్ళకు కూర్చోవడానికి, తర్వాత వచ్చేసి కార్ పార్కింగ్ అని విశాలంగా ఉంటే బాగుంటుంది అనేసి. తిరుపతి నగరంలోని రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి 100 కోట్ల ఆదాయం వస్తున్నా ఇప్పటికీ టీటీడీకి చెందిన అద్దె భవనంలో ఉండాల్సిన పరిస్థితి. పన్ను రూపంలో లక్షలాది రూపాయలు కడుతున్నప్పటికీ కనీసం నీటి సౌకర్యం కూడా లేదు. గతంలో ఇక్కడ కరెంటు బిల్లులు కట్టక పవర్ తీసేసిన సందర్భాలున్నాయి. తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సైతం ఆదాయంలో ముందుంది. అది కూడా ఇప్పటికీ రెంటెడ్ బిల్డింగ్లోనే నడుస్తోంది. కొన్ని నెలల కిందట అద్దె కట్టలేదంటూ ఈ ఆఫీసుకు తాళాలు వేశారు. దీంతో సిబ్బందే తలా కొంత వేసుకుని కిరాయి కట్టారు. ఇరుకు సందులో మేడపై ఉండే ఈ ఆఫీసుకు గర్భిణీలు, మహిళలు వస్తే నరకం చూడాలి. మహిళలు వచ్చారనుకోండి, ఒకవేళ తల్లులు వచ్చినా, పిల్లల్ని తీసుకొచ్చినా, లేదా గర్భవతులు వచ్చినా అందరు కూడా నిలుచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా కూర్చోవడానికి కుర్చీలు కూడా లేనటువంటి పరిస్థితి. అంతేకాకుండా వాష్రూమ్స్కి సంబంధించి కూడా వాష్రూమ్స్ ఎక్కడ శుభ్రంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ భవనాలన్నీ కూడా అద్దె భవనాలలో ఉండడం వలన చాలా ఇరుకుగా వచ్చేటువంటి వాళ్ళకి ఎవరికి కూడా అక్కడ కనీసమైనటువంటి సౌకర్యాలు కూడా లేనటువంటి పరిస్థితి. జిల్లాలో సుమారు 1000 కోట్ల వరకు ఆదాయం వస్తుంటే వాటిలో దాదాపు 50% పైగా రేణిగుంట, తిరుపతి రూరల్ నుంచే వస్తాయి. అయినా వాటన్నిటికీ అద్దె భవనాలే దిక్కు. మర్యాద సంగతి తర్వాత కనీస సౌకర్యాలు కూడా లేవని బాధపడుతున్నారు స్థానిక ప్రజలు. దగ్గరలో ఏదైనా సులభ్ కాంప్లెక్స్లు, హోటళ్లు ఉంటే సరి. లేదంటే ఆ బాధ ఎవరికీ చెప్పుకోలేంది. అధికారులు వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకుంటారు. ఎంతో దూరం వ్యయ ప్రయాసలు కోర్చి వచ్చిన వారికి ఇదేనా ఇచ్చే మర్యాదని వాపోతున్నారు. మనం గవర్నమెంట్కి డబ్బులు కట్టి కూడా నిలబడుకొని అడుక్కునే వాళ్ళ మాదిరిగా లైన్లో నిలబడుకొని చేసుకునే పరిస్థితి, గంటల ప్రకారం నిలబడుకొని చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి లేకుండా ఇక్కడ ఉన్నట్టు బిల్డింగ్లో వచ్చిన వారికి సదుపాయం కల్పించాలా, బాత్రూములు ఉండాలా, విశాలమైన గదులు ఏర్పాటు చేసి కూర్చొని పెట్టి వాళ్ళని నిదానంగా ఎవరైతే వచ్చినారో వాళ్ళందరినీ కూడా కూర్చునేదానికి అవకాశాలు కల్పించి. నగర నియోజకవర్గంలో 2 సబ్ రిజిస్టర్ ఆఫీసులున్నాయి. అందులో ఒకటి అద్దె భవనంలో ఉంటే మరొకటి సొంత బిల్డింగ్లో ఉంది. అందులో ఓ ఆఫీసు బ్రిటిష్ కాలం నాటిది. వర్షం వస్తే కురుస్తుంది. రికార్డులు దాచడానికి బీరువా గతి లేదు. అధికారుల తిప్పల అధికారులవి. సత్యవేడు ఎస్ఆర్ఓ ఎప్పటిదో తాతల కాలం నాటి భవనంలోనే కంటిన్యూ అవుతోంది. మరమ్మతులు అన్నమాటే మరిచారు. శాఖాపరంగా చూసుకుంటే ఇప్పటిదాకా చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది. పోస్టింగ్ ఎప్పటికీ పోస్టు పోనే. ఉన్నవాళ్లపై పనిభారం పెరిగింది. ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. ఇప్పటికీ కొన్ని చోట్ల ఒక దళారీని పట్టుకుని పోతే గానీ పని కాదు. 4000 పోస్టులు ఖాళీగా, 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ 30,000 పోస్టుల్లో మన పోయిన ప్రభుత్వం ఇచ్చినటువంటి పోస్టులు ఎంతంటే 300 పోస్టులు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. సబ్ రిజిస్టర్ పోస్టు 16 పోస్టులు మాత్రమే భర్తీ చేయడానికి పోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భర్తీ చేయడానికి నోటిఫికేషన్ మాత్రం ఇచ్చింది. చంద్రగిరిలో 4 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అందులో తిరుపతి రూరల్, చిన్నగొట్టిగల్లు ఆఫీసులు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. పాకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పాతకాలం నాటి బిల్డింగ్. ఆ భవనం శిథిలావస్థకు చేరింది. కొందరు చందాలు వసూలు చేసి రిపేర్లు చేసుకుంటున్నారు. పొంగనూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం 1865లో కట్టింది. దానికి పార్కింగ్ లేదు. కారువేటి నగరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రాజుల సంస్థానం నాటి భవనంలో ఉంది. అది ఎప్పుడో జీర్ణావస్థకు చేరుకుంది. తొట్టంబేడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ మొదటి నుంచి అద్దె భవనంలోనే ఉంది. మదనపల్లి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వసతులు అరకొరగా ఉన్నాయి. తంబళ్లపల్లి ఎస్ఆర్ఓను అద్దె కొంపలో పెట్టి నెట్టుకొస్తున్నారు. ఇలా జిల్లాలో ఉన్న 24 కొన్ని అద్దె భవనాల్లో పడుతూ లేస్తూ నడుస్తుంటే మరికొన్ని చిక్కి శల్యమై శిథిలమై జనం నెత్తిన కూలేలా ఉన్నాయి.
కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతున్నా రిజిస్ట్రేషన్ ఆఫీసులను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదో, వాటి పట్ల ఎందుకు చిన్న చూపు చూస్తోందో అర్థం కాక జనం బేల చూపులు చూస్తున్నారు.